హాయ్ అండి, అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను మా మేనమామ గారి ఇంట్లో తద్దల కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ మా కజిన్స్కి ఇద్దరు తద్దలు తీర్చుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ పూజా కార్యక్రమాన్ని మీకు చూపిస్తున్నాను. తద్దలకు చూసారా సామాగ్రి తయారు చేసి పెట్టుకున్నారు. తోరణాలు, పూజా సామాగ్రి, ముత్తైదువులు అంతా రెడీ చేసి కూర్చోబెట్టారు పూజ చేసుకోవడానికి. అయ్యగారు వచ్చేసి అన్నీ ప్రిపేర్ చేసి ముందుగా అక్కడ పెట్టేశారు. ముందుగా దీపారాజన చేపించేసి గణపతి పూజ నిర్వహించడం జరిగింది. తర్వాత అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఎంపల చెట్టుకు పూజ చేస్తారు కదా సూర్యుడికి ముందుల, ఆ ఎంపల చెట్టు పూజ కూడా చూపించాను మీకు. ఎంపల చెట్టు డెకరేషన్ వరకు చూపించాను, పూజ చూపించలేదు. ఇది ఇక్కడ పూజ జరుగుతుంది ఇప్పుడు ఎంపల చెట్టుకి. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఎంపల చెట్టు దగ్గరికి వచ్చేసి ఒక గౌరీదేవి దగ్గర పాటలు పాడుకున్న తర్వాత ఇలా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించేసి హారతి ఇస్తున్నారు. ఇట్లా హారతి ఇచ్చేసి అమ్మవారికి, చంద్రుడికి, అరుంధతికి చూపిస్తారు. ఆరు బయట మాత్రమే ఈ పూజ నిర్వహిస్తారు. తద్దే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇలా తోరణాలు, ముందు పూజలో కట్టుకున్న తోరణాలని ఇలా ఎవరి భర్తలతో వాళ్ళ చేతులు కట్టించారు. ముత్తైదులు కూడా ఇలా చేతులకు అందరూ కట్టేసుకున్నారు. తోరణాలు కట్టేసుకున్న తర్వాత వాయినాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కదా, అది ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అంటూ గడప ఒకడు ఒకళ్ళు, గడప యువకుడు ఒకళ్ళు ఉండి ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అని చెప్పుకుంటూ వాయనాలు అందించుకుంటున్నారు. ఇట్లా తద్దె కార్యక్రమంలో వాయనాలు ఇచ్చుకోవడం అనేది మా పద్ధతి. కొంతమందికి చాట్లు ఉంటాయి, కొంతమందికి సిబ్బులు ఉంటాయి, కొంతమందికి అట్ల తద్ది ఉంటుంది, ఉండ్రాల తద్ది ఉంటుంది. ఇట్లా అన్నీ అట్లు పోసుకొని 12 వాయనం లాగా పెట్టేసుకుంటారు. అట్లాంటి 11 వాయనాలు ఇస్తారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.